హాయ్ నమస్తే అండి. ఈరోజు మనము నేతి బీరకాయ పచ్చడి తయారు చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. నేతి బీరకాయలు 1/2 కిలో తీసుకున్నాను. అలాగే పోపు కొరకు జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, పల్లీలు, 1/2 కప్పు, 1 కప్పు పచ్చిమిర్చి, తగినంత సాల్టు, పసుపు, కొంచెం కొత్తిమీర. ముందుగా మనము నేతి బీరకాయలు చిన్నగా ముక్కలు కట్ చేసుకుందాము. నేతి బీరకాయలు మంచిగా ఇలా కట్ చేసుకున్నాం కదా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకుందాము. ఈ పల్లీలు మంచిగా రోస్ట్ చేసుకుందాం. పల్లీలు మంచిగా వేగినాయి కదా, ఒక ప్లేట్లో తీసేసుకుందాము. మళ్ళీ అదే పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేద్దాము. ఆయిల్ వేసి కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఈ నేతి బీరకాయలు కట్ చేసుకున్నవి వేసి బాగా మగ్గనిద్దాము. నేతి బీరకాయ ముక్కలు మగ్గేటప్పుడు ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసి, అలాగే పసుపు, ఉప్పు కూడా వేసి మంచిగా కలియపెట్టుకొని మూత పెడదాము. మూత పెట్టి మంచిగా ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాము. ఒకసారి మూత తీసి చూద్దాము. వావ్, చూడండి ఎంత మంచిగా మగ్గింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక మిక్సీ జార్ తీసుకుందాం. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో పల్లీలు వేసేసి మెత్తగా పౌడర్ చేద్దాము. పల్లీలు మెత్తగా పౌడర్ చేసాం కదా. ఇప్పుడు చింతపండు కూడా వేద్దాము. నేను ఇంతకుముందు చింతపండు చెప్పలేదండి. ఇప్పుడు చింతపండు కూడా వేస్తున్నాను. చింతపండు వేసుకోవచ్చు, లేకుంటే లెమన్ కూడా వేయచ్చండి. చాలా బాగుంటుంది పచ్చడికి. అలాగే ఎల్లిపాయలు, పచ్చి ఎల్లిపాయలు, పచ్చి జీలకర్ర కూడా వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేద్దాం. ఇలా కచ్చపచ్చగా ఉన్నప్పుడే బీరకాయ కూడా మనము మగ్గించుకున్నాం కదా, బీరకాయ కూడా ఇందులో వేద్దాం. ఇప్పుడు మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం మెత్తగా. పచ్చిది కొంచెం కొత్తిమీర కూడా వేసి గ్రైండ్ చేద్దాం. ఈ పచ్చి కొత్తిమీర వేయటం వలన చాలా మంచి టేస్ట్ వస్తుందండి, అందుకే వేసాను. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మంచిగా పోపు పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకుందాము. బౌల్లో ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు కొంచెం లైట్గా వేపుదాము. నేతి బీరకాయ పచ్చడి రెడీ అండి.